రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుతానండి, దయచేసి వినండి. ఫిలిపియన్స్ వర్సెస్ 12 చాప్టర్ 1. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఆమెన్. ఈ వాక్యము ఫిలిప్పీలకి రాసిన పత్రిక పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాశాడండి. ఎన్నో ఘోరమైన సంఘటనలు ఇప్పటికీ ఆయన అనుభవించాడు. ఓడలు విరిగిపోవటము, దెబ్బలు తినడము, రాళ్ళతో కొట్టడము, గాయాలు, వేదనలు, పాము కాట్లు, ఇంకా అసలు ఆకలి దప్పులు ఇంకా అనుభవించానని శ్రమ అంటూ ఏమీ లేదు అప్పటికే. మనం చూసినట్లయితే దిస్ ఇస్ ఓన్లీ మై ఒపీనియన్, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కువగా శ్రమ అనుభవించింది ఎవరు అంటే యోబు అంటాము. నూతన నిబంధనలో ఎక్సెప్ట్ ఫర్ క్రైస్ట్ ఆబ్వియస్లీ పౌలు గారు ఎక్కువ శ్రమ అనుభవించారని నేనైతే నమ్ముతానండి. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ సఫరింగ్, అ మ్యాన్ ఆఫ్ సారోస్ అని యెషయా గ్రంథంలో ఉంటుంది. నిజంగా ఒక క్రైస్తవుడు, నిజమైన విశ్వాసికి ఎప్పుడు కూడా శ్రమలు ఉంటాయి, ఎప్పుడు కూడా బాధలు ఉంటాయి. ఏంటి అని అడగటానికి మనకు వీల్లేదండి. వై మీ లార్డ్ అని అడగటానికి, ప్రశ్నించడానికి మనకు వీల్లేదు. ఎందుకు అని అంటే ముందుగా చెప్తాను. ఇక్కడ పౌలు ఎన్నో శ్రమలు ఇప్పటికీ అనుభవించాడు. అనుకొని చూడండి, హిజ్ వర్స్ట్ పెయిన్ కేమ్ ఫ్రమ్ బిలీవర్స్. ఎవరైతే విశ్వాసులు, ఎవరైతే దేవుని నమ్మిన వారు అన్నారు చూడండి, వారి దగ్గర నుండి ఈయనకి ఎక్కువ బాధ కలిగిందంట, ఎక్కువ శ్రమలు కలిగిందంట. ఎందుకు మనకెప్పుడు తోటి విశ్వాసుల దగ్గర నుండే ఎక్కువ శ్రమలు కలుగుతాయి. దేవుని నమ్ముకున్న వారి దగ్గర నుండి, అన్నీ తెలిసిన వారి దగ్గర నుండే ఎందుకు శ్రమలు కలుగుతాయి. ఎవరైతే మీరు స్నేహితులుగా భావిస్తారో, ఎవరైతే వీరు దేవుని బిడ్డలు కదా అని వారితో మీరు సన్నిహితంగా ఉన్నప్పుడు వారి దగ్గర నుండే ఎక్కువ ఎదురుపాట్లు వస్తుంటాయి. హ్యావ్ యు ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్? బికాస్ పీపుల్ హ్యావ్ పవర్ వెన్ దర్ క్లోజెస్ట్ టు యూ. ఎవరైతే మీకు అతి సమీపంగా ఉంటారో వారికి శక్తి ఉంటుందంట, వారికి బలం ఉంటుంది, లేకపోతే వారికి చనువు ఉంటుందంట మిమ్మల్ని బాధపెట్టడానికి. ఇక్కడ పౌలు కూడా ఎక్కువ శాతము శ్రమలు ఎవరితో నుండి అనుభవించాడంటే దేవుని ఎరగని వారు ఏదో అజ్ఞానంలో ఆయనని కొట్టడము అవి చేస్తారు. కానీ ఈయనకు అర్థం కానిది ఏంటిదంటే, ఇంతగా తెలిసిన వారు కూడా నన్ను ఇట్లాగా బాధ పెడతారని. ఆయన అధికారము దేవుడు ఇచ్చాడు, ఆయనని దేవుడు దర్శించాడు, యేసు ప్రభు తానే దర్శించాడు. బట్ స్టిల్ నోబడీ బిలీవ్డ్. నిజంగా నువ్వు చెప్పేది